చందమామ కథ రాజోద్యోగి ఎన్నిక. లక్షణ దేశాన్ని సుకేతుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు మంత్రులతో పాటు రాజుగురువు లక్ష్మీనాథ పండితుడు కూడా తరచూ సమయోచితంగా సలహాలిచ్చి పరిపాలనలో ఎంతగానో సహాయపడుతూ ఉండేవాడు. ఒకసారి సుకేతుడు కొత్తగా ఒక పదవిని కల్పించి ఆ పదవిలో మంచి అర్హుడైన వ్యక్తిని నియమించదలిచాడు. ఆ పదవీ బాధ్యత నిర్వహించేవాడు రాజుగారికి ముఖ్య సలహాదారుగా ఉంటాడు. అతడు అమిత మేధావి అయి ఉండి ప్రభుత్వంలోని కీలక శాఖల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలని రాజు సుకేతుడి అభిప్రాయపడ్డాడు. అంత ప్రాముఖ్యత గల పదవిలో నియమించబడే వ్యక్తి ఎన్నిక అత్యంత సమర్థులైన వారి ద్వారా జరగాలి. అభ్యర్థుల్ని అనేక రంగాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి ఆయా రంగాలలో పేరు పొందిన అనుభవజ్ఞులు నియమించాడు సుకేతుడు. వారిలో లక్ష్మీనాథ పండితుడు కూడా ఉన్నాడు. కేవలం శాస్త్రజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలే అభ్యర్థుల్ని అడగాలన్న రాజు అభిప్రాయం విని లక్ష్మీనాథ పండితుడు ఆయనతో, సుకేత, ప్రభుత్వంలోని కీలక పదవిని నిర్వహించే వ్యక్తికి మేధస్సుతో పాటు నైతికమైన కొన్ని అర్హతలు ఉండాలి. అంతేకాక ఇంటా బయట కూడా ఎలా ప్రవర్తించాలన్న విషయం కూడా తెలియాలి. అందుచేత అభ్యర్థుల మేధాశక్తిని పరీక్షించడం అయిన తర్వాత చివరగా వాళ్లను నేను 4 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు ఇచ్చిన అభ్యర్థి ఆ పదవికి సంపూర్ణ అర్హత గలవాడవుతాడు అని చెప్పాడు. రాజుగురువు చెప్పిన దానికి సుకేతుడితో సహా అందరూ ఆమోదం తెలిపారు. వారం రోజుల తర్వాత మహారాజు ముఖ్య సలహాదారు పదవికి అభ్యర్థి ఎన్నిక ప్రారంభమైంది. అనేక రంగాలలో తలలు పండిన మేధావులందరూ అభ్యర్థులను రకరకాలుగా ప్రశ్నించాక లక్ష్మీనాథ పండితుడు వాళ్ళని ఇలా ప్రశ్నించాడు. హరించలేని ధనాన్ని హరించేదేది? భార్యకైనా సరే తెలియజేయరానిదేది? అనర్థమును కలుగజేయనదేది? ఒక ముఖ్య రాజోద్యోగికి ఉండవలసిన అర్హతలు, ప్రవర్తనా సరళి ఏమిటి? అన్ని పరీక్షల్లోనూ నెగ్గినవారు కూడా లక్ష్మీనాథ పండితుడి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక తడబడసాగారు. ముఖ్యంగా హరించలేని ధనమని చెప్పిన దాన్ని మళ్ళీ హరించడం ఏమిటో అభ్యర్థులను పరీక్షిస్తున్న మిగిలిన వారికి కూడా అవగతం కాలేదు. లక్ష్మీనాథ పండితుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చాలామంది అభ్యర్థులు తిరుగుముఖం పట్టారు. అది చూసి పదవికి తగిన అభ్యర్థే లేడా అని సుకేతుడు ఆందోళన పడసాగాడు. అయితే ఆ సమయంలో కాశీ నగరంలో శాస్త్రాధ్యయనం చేసిన విశ్వనాథుడు అనే యువకుడు ముందుకు వచ్చాడు. అతడి ప్రాయం చూసి తక్కువగా అంచనా వేసిన వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇతర మేధావులు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ నెగ్గాడు. లక్ష్మీనాథ పండితుడు విశ్వనాథుణ్ణి 4 ప్రశ్నలు అడిగాడు. దానికి అతడు హరించలేని ధనం అంటే దొంగలు దొంగిలించలేని ధనం జ్ఞానధనం, దాన్ని హరించినది అంటే నశింపజేయనది, అది అహంకారం అని జవాబిచ్చాడు. అది విని లక్ష్మీనాథ పండితుడు సంతోషంగా, బాగా చెప్పావు, భార్యకైనా సరే తెలియజేయరానిదేది అని అడిగాడు. అందుకు విశ్వనాథుడు రహస్యం అన్నాడు. భేష్, నా 3వ ప్రశ్న, అనర్థాన్ని కలుగజేసేది అన్నాడు లక్ష్మీనాథ పండితుడు. మితిమీరినది ఏదైనా అనర్థాన్ని కలుగజేస్తుంది అన్నాడు విశ్వనాథుడు. సరైన జవాబు. ఇప్పుడు నా చివరి ప్రశ్న, ఒక ముఖ్య రాజోద్యోగికి ఉండవలసిన అర్హతలు, ప్రవర్తనా సరళి ఏమిటి అని అడిగాడు లక్ష్మీనాథ పండితుడు. దానికి విశ్వనాథుడు చిన్నగా నవ్వి, మీరింతకు ముందు అడిగిన 3 ప్రశ్నలకు ఇచ్చిన జవాబులే ఈ 4వ ప్రశ్నకు జవాబు. ముఖ్య పదవిలో ఉండే వ్యక్తి అహంకార దూరుడై స్వజనానికైనా ప్రభుత్వ రహస్యాలు తెలియనివ్వకుండా ప్రతి విషయంలోనూ ఉచితానుచితాలు, పరిమితులు తెలుసుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు. ఆ జవాబు విని లక్ష్మీనాథ పండితుడితో సహా అందరూ విశ్వనాథుని మెచ్చుకున్నారు. రాజు సుకేతుడు అప్పటికప్పుడే అతన్ని రాజలాంఛనాలతో ఘనంగా సన్మానించి తనకు ముఖ్య సలహాదారుగా నియమించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.